ఒక్క రోజులో దాదాపు 50,000 మంది యూరోప్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ న్యూటా బోర్డర్ దగ్గర ఏం జరుగుతుంది? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా న్యూటా అంటే ఏంటో తెలుసుకుందాం. న్యూటా అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక చిన్న నగరం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది మొరాకోలో లేదు. అది స్పెయిన్‌కు చెందిన భూభాగం. అంటే ఆఫ్రికాలో ఉన్న చట్టపరంగా అది యూరోప్‌లో భాగం. అందుకే ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల నుంచి యూరోప్ వెళ్లేందుకు వేలాది మంది వలసదారులకు న్యూటా అత్యంత దగ్గర దారి. ఇప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుందంటే, గత 24 గంటల్లో మొరాకో వైపు నుంచి వేలాది మంది ఒక్కసారిగా న్యూటా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. కొందరు సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారు. మరికొందరైతే బోర్డర్ ఫెన్సింగ్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ భారీ రద్దీ, ప్రమాదకర పరిస్థితుల మధ్య 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది సముద్రంలో మునిగిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే ఆర్మీని రంగంలోకి దించింది. అదనపు సైనికులు, నౌకాదళం, హెలికాప్టర్లు, డ్రైవింగ్ టీమ్‌లను కూడా అక్కడికి పంపించింది. ప్రస్తుతం మొత్తం బార్డర్ ప్రాంతంలో హై సెక్యూరిటీ కొనసాగుతుంది. అయితే చాలామంది ఒక్కసారిగా ఎందుకు బార్డర్ దాటాలని ప్రయత్నిస్తున్నారు? దీనిపై అధికారిక కారణం ఇంకా బయటకు రాలేదు. అయితే మానవ అక్రమ రవాణా ముఠాలు వలసదారులను ప్రోత్సహించి ఉండొచ్చని స్పెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు. మరొక వైపు స్పెయిన్, మొరాకో మధ్య దౌత్య సంబంధాలు కూడా ఈ పరిస్థితులపై ప్రభావం చూపి ఉండొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు స్పెయిన్ సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే న్యూటా యూరోపియన్ యూనియన్‌లోకి ప్రధాన ద్వారాల్లో ఒకటి. అందుకే ఈ ఘటనపై యూరప్ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ న్యూటా బోర్డర్ సంక్షోభంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి ప్రపంచంలోని ముఖ్యమైన వార్తలను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి.